బేబీ నువ్వు చెప్పింది నిజమా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను డాడ్? నమ్మలేకపోతున్నాను బేబీ. నిన్ను నమ్మించడం కోసం లేని విషయాన్ని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను అనుమానించడం లేదు బేబీ. అచ్చం సూర్యలా అచ్చుగుద్దినట్టు ఇంకోడు ఉండడం సాధ్యమా అని అనిపిస్తుంది. ఉన్నాడని సూర్య చెప్తున్నాడు. తల్లి, సూర్య అబద్ధం చెప్తున్నాడేమో. ఎందుకు చెప్తాడు డాడ్? తన వాళ్ళ ముందు తనే తలదించుకునేలా ఎందుకు చేసుకుంటాడు? అది పాయింటే. సో ఇంకొకడున్నాడు, వాడే సూర్యని అవమానపడేలా చేస్తున్నాడు. నా సూర్యని అలా చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది డాడీ. వాడిని నేనే పట్టుకొని జైల్లో పెట్టించాలనిపిస్తుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది బేబీ. బట్ ఏంటి? సూర్యతో శత్రుత్వం పెట్టుకున్నాడే ఉంటే మనకి మిత్రుడయ్యే ఛాన్స్ ఏమైనా ఉందేమోనని ఆలోచిస్తున్నాను. ఏంటి డాడీ నువ్వు మాట్లాడేది? అసలు సూర్య శత్రువు మనకి మిత్రుడేంటి? మనకి శత్రువే. శత్రువేనమ్మా, కాకపోతే నీ పెళ్ళయ్యే వరకు మనకేమైనా యూజ్ అవుతాడేమోనని ఆలోచిస్తున్నాను. మనకెలా యూజ్ అవుతాడు? బేబీ ఆవేశపడకు, కూల్. ఏ దారిలో ఏ అవకాశం ఎదురవుతుందో చెప్పలేం కదా. లేదు డాడీ, అసలు అతన్ని పట్టుకోలేం. సూర్య వల్లే కావడం లేదు. అందరికీ టోపీ పెట్టి నామం గీసి వెళ్ళిపోతున్నాడు. ఎవరు సూర్యో ఎవరు కాదో పోల్చుకోలేకపోతున్నాం. అసలు నేనే తడబడ్డానంటే నమ్ము. ఇంతకీ వాడెవడంటావు? నాకు తెలిస్తే నీకు చెప్పనా? అది కాదు బేబీ, ఒకే రూపంలో ఉన్నాడు అంటే వజ్రపాటి వంశంలో పుట్టాడేమోనని నాకు చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డౌట్ కాదు డాడ్, కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చెప్పగలను? ఒకవేళ జేతి కొడుకంటావా? డాడీ నీ ఇష్టానికి నువ్వేదేదో ఊహించుకోకు. బేబీ మనం ఓ 4 రకాలుగా అనుకుంటే ఏదో రాయి తగలొచ్చు కదా. ఆల్రెడీ తగులుతున్న రాళ్ళకి పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు మళ్ళీ కొత్తవి నాకు తగిలించొద్దు. నా థింకింగ్ అంతా నీ లైఫ్ గురించే కదా బేబీ. వచ్చినవాడు దేనికొచ్చాడో తెలుసుకోకపోతే సఫర్ అయ్యేది నువ్వే కదా. అతని వల్ల నేనెందుకు సఫర్ అవుతాను? ఎందుకు అవ్వవు? వాడు నిజంగా వజ్రపాటింటి వారసుడైతే వారసత్వంగా వాడికి ఒక వాటా పోతుంది కదా. మనకు సొంతమయ్యే దాంట్లో కోత పడుతుంది కదా. ఆ వాతల కోసమేనా నీ పెళ్ళవడానికి ఇంత ఆలస్యమైన ఎదురు చూస్తుంది? హలో, నేను సూర్య కోసం వెయిట్ చేస్తున్నాను, మనీ కోసం కాదు. బేబీ పోనీ నేనే వెయిట్ చేస్తున్నాను అనుకో, నాకొచ్చిన నీకొచ్చినట్టే కదా. అల్టిమేట్గా ఆనందంగా జీవించడం కావాల్సింది ఏంటి? డబ్బే కదా. కరెక్టే. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని యాజ్ యూజువల్ మన ప్రియమైన శత్రువు సమంత మెడకు చుట్టుకునేలా చేయాలి. ఎలా? సింపుల్ బేబీ, వాడిని రప్పించింది సమంతయ్యనని నువ్వు క్రియేట్ చేయాలి. వాడితో పాటు దాన్ని కూడా పంపించేయాలి. అర్థమైంది డాడ్. గుడ్ బేబీ, తొందరపడకుండా అదును చూసి పదును పెట్టు. నువ్వు పెట్టే పొగకి రన్, పారిపోవాలి. పరిగెత్తిస్తా డాడీ. దట్స్ మై బేబీ. ఆదిత్య, నువ్వు సూర్య మాట్లాడుకున్నారా? యుద్ధానికి ముందు చిన్న మాటల యుద్ధం జరిగిందిలే. పాపం బిడ్డ భయపడిపోతాననుకున్నాడు. భయపెట్టేసరికి ఆలోచనలో పడ్డాడు. వద్దాదిత్య, ఇప్పటికైనా నా మాట విను, మానేసే. ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? ఆడు నన్ను ఏమైనా చేస్తాడనుకుంటున్నావా? ఆడికి అంత సీన్ లేదు. నీ తమ్ముడిని తక్కువ అంచనా వేయకు. వీడు అన్న, నన్ను తక్కువగా చూడకు. ఆదిత్య, ఇంకా చాలు. చాలే, చెప్పింది ఇంకా. నీ గురించి తెలిసిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి ఏమి చేయలేవు. ఏది పడితే అది ఎందుకు చేస్తాను? ఏది చేయాలో అది చేస్తాను. ఈసారి నువ్వు వెళ్ళావంటే నువ్వు దొరికిపోవడం ఖాయం. ఏంటి జోస్యం చెప్తున్నావా? ఇది ఎప్పటి నుంచి? ఆదిత్య, నా మాట విను. నా మాటలు విన్న సూర్యగాడే సైలెంట్ అయిపోయాడు. నువ్వేంటి? తను సైలెంట్ అయ్యాడు అంటే నీ ఆట కట్టించడానికి ఏదో ప్లాన్ వేస్తున్నాడని అర్థం. నేను ప్లాన్ లేకుండా వెళ్ళను కదా. రిస్క్ ఎందుకు? నా గురించి చెప్తున్నావా? వాళ్ళని నా గురించి కాపాడటం కోసం చెప్తున్నావా? నీ గురించే చెప్తున్నాను ఆదిత్య. నీకు అప్డేట్ అందుతుంది కదా, విన్. ఆదిత్య, సమంత ఫోన్ చేసి చెప్తుంది కదా, విను. నీకప్పుడు వస్తుంది వాళ్ళు నన్ను ఏమీ చేయలేరనే ధైర్యం. చెప్పేది. షో
రకాలుగా ఆపాలని చూసినా నా వల్ల కావట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో. ఎప్పుడొచ్చావురా? నేను ఎప్పుడు వస్తే ఏంట్లే గాని నువ్వు ఇక్కడికి దేనికి వచ్చావు? ఆవిడతో ఏం మాట్లాడుతున్నావు? నేను పెట్టిన టెన్షన్కి తల్లికి బుర్ర పగిలిపోతున్నట్టుంది. అప్పుడే ఏమైంది? ముందుంది క్రొకోడైల్ ఫెస్టివల్. మా ఏంటమ్మా లేచా? కూర్చో. పర్లేదురా. ఓ, నన్న కన్న తల్లిగా కొడుక్కి తలనొప్పి ఉందని తెలిసిపోయిందా? నా కోసం కాఫీ తాగడానికి లేచావమ్మా? అవును. ఎంత మంచి అమ్మో! నీలాంటి అమ్మ దొరకటం నా అదృష్టం. తొందరగా వెళ్ళిపోమ్మా. కాఫీ తేవడానికి వెళ్తున్నాను. వీడు వాలకం చూస్తుంటేనే అర్థమవుతోంది వీడు సూర్య కాదని. తెలిసిన ఏం చేస్తాను? అందరికీ చెప్పి నా గొయ్యి నేనే తవ్వుకోలేను కదా. ఆ విషయం తెలిసే వీడు ఆడుకుంటున్నాడు. కర్మ. మా ఆ, కాఫీ. వెళ్తున్నాను. కాఫీ. ఓ హాయ్ డార్లింగ్, రా కూర్చో. ఏం డౌట్గా చూస్తున్నావు? నేను ఈ సూర్యన్ శామ్. నీకింతకు ముందు ఒకసారి చెప్పాను, సేమ్ డ్రెస్ వేసుకుని మా బావలా తయారైనంత మాత్రాన నువ్వు సూర్యవి కాలేవని. కావటం నాకు ఇష్టం లేదు బంగారం. యుద్ధం ముగిగానే క్యారెక్టర్ చాలించేస్తా. వజ్రపాటి వంశం నిర్మూలం అయ్యే వరకే ఈ గెటప్. తర్వాత స్టైల్గా ఉండే నా గెటప్పే బంగారం. నీకు ఆ గెటప్ బాగా నచ్చుతుంది. ప్రామిస్. నీ టైం బాగోక ఎంట్రీ అయినట్టున్నావు. నో 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 నో, టైం చాలా బాగుంది. అందుకే కదా బండి స్మూత్ గా వెళ్తుంది. అందుకేగా నీ బావతో టాకింగ్ అయినా ఏం చేయలేకపోయాడు. చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అమ్మో, రెడీ అవుతున్నాడా? ఇంకైతే నేనేం చేయలేనంటావు. చెయ్యలేవు. దుకాణం సర్దేసుకుని వెళ్ళిపోమంటావు. అంతే. నువ్వు ఇంతే. మారో, నేను మారను. నీకు జలక్ ఇవ్వడానికే వచ్చాను. ఇస్తా. కాసుకున్న వాస్కోడి గామా. ట్రై చెయ్యి. నువ్వు వెయిట్ చెయ్యి.
అదిగో అమ్మ వచ్చింది కాఫీతో. తాగేస్తానమ్మా. ఈ శాము ఆదిత్యాన్ని కనిపెట్టిందా లేదా? అమ్మా, ఆ, సామాన్య కనపడటం లేదు లేదా? ఆ, ఉన్నాను సూర్య. అబ్బా, తలుచుకోగానే వచ్చేసావు. నీకు 100 ఇయర్స్ అని. నన్ను అని అని పిలిచావా సూర్య? మనం హనీమూన్కి వెళ్ళొచ్చినా కూడా ఇలాగే పిలుస్తాను. ఏరా, పిలవకూడదా? పిలవాలి పిలవాలి సూర్య. ఆ, నువ్వు ఇలా పిలుస్తుంటే నాకెంత బాగుంటుందో. మెలికలు తిరిగింది చాలే. వాడు సూర్య కాదు, ఆదిత్య. వయ్యారాలు పోయింది, ఇక చాలు, ఆపు. నీ దిష్టి కళ్ళు మా మీద పెట్టడం ఆపు. వావ్, ఎగ్జాక్ట్లీ. నేను ఆ మాటే అందాం అనుకుంటున్నాను, నువ్వు అనేసావు ఎంతైనా నేను నీ బెటర్ హాఫ్ ని కదా. కదా. ఈ కథ ఒక కలే. స్టాప్ ఇట్ అయితే. ఏంటి మాటి మాటికి పానకంలో పుడకలాగా వస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రేమగా నా కాబోయే భార్యతో మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరతావేంటి? మీరు మాట మీద నిలబడ్డారు కదా అని. కరెక్టే. ఇప్పుడు అన్న మాట తర్వాత ఉండదు కదా. నిజమే కదా. అబద్ధం మై స్వీట్ హార్ట్. వాళ్ళు నమ్ముతున్నది నువ్వు అనుకుంటున్నది అబద్ధం. కాదని ఎలా నమ్మడం? నీకన్నీ డౌట్లే. ఇలా సాక్ష్యం ఈ రింగే. రేపే నా సామాన్య డాలింగ్కి ఈ రింగ్ తొడిగేస్తా. ఎంగేజ్మెంట్ చేసేసుకుంటా. అంతకు ముందు కూడా ఇలాగే 2 సార్లు ఆ ఫింగర్ కి తొడిగారు. గతం కథం. ఈసారి పెళ్ళే. ఏ సామాన్య వద్దా? ఆ, కావాలి. ఆ? సామాన్య, మీకు కావాల్సింది ఇదే కదా అత్తయ్య గారు. ఏమా, నేను సామాన్యాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమేరా. ఆ, అదిగో చూసావా సామాన్య, అమ్మ బ్లెస్సింగ్స్ కూడా మనకు వచ్చేసాయి. ఇక ఏ శక్తి మనల్ని విడదీయలేదు. నువ్వు చెప్పిందైతే బాగుండు సూర్య. అవుతుంది. నీ సూర్య చెప్తున్నాడు, మాటిస్తున్నాను. ఆ? మ్మ్. నువ్వు అసలు రాడాలింగ్. అమ్మా, నీ కోళ్ళ స్నాతులు తప్పుకో. రాడాలింగ్, కూర్చో కూర్చో. మ్మ్. మనం కాసేపు కబుర్లు చెప్తున్నాం డార్లింగ్. అవును, ఎంగేజ్మెంట్కి డ్రెస్ ఉందా? కొనిపెట్టినా?
ఆదిత్య, ప్లాన్ని స్టార్టింగ్లోనే స్టాప్ చేయాలి, లేదంటే రెచ్చిపోతావు. చేస్తా. నువ్వు వేసిన ప్రతి అడుగుని వెనక్కి లాగుతాను. చెలక్ నువ్వివ్వడం కాదు, నేనే నీకిస్తాను. అమ్మమ్మా, నీతో మాట్లాడాలి. చెప్పు. అది బావ సామాన్యని పెళ్లి చేసుకుంటానన్నాడు. రింగ్ కూడా తెచ్చాడు. రేపే ఎంగేజ్మెంట్ చేసుకుంటాడంట. మంచిదేగా. ఓ, నీకు కాదు కదూ? అమ్మమ్మా, ఇక్కడ సమస్య పెళ్లి కూతురు కాదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందే అమ్మమ్మా. ఏమిటది? బావ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు కదమ్మమ్మా. తన మాటల్ని నమ్మి పెళ్లి చేయడానికి సిద్ధమైతే మండపంలో అవమానం తప్ప వజ్రపాటి వంశానికి ఇంకేం మిగలదు. అవునత్తయ్య గారు. శామ్ చెప్పింది నిజమే. నేను ఇది చెప్పడానికే వచ్చాను. తనే చెప్తోంది. ఏంటి చిన్నత్త నాకు సపోర్ట్ చేస్తుంది? సామాన్యతో ఉన్నది ఆదిత్యని తెలిసిపోయిందా? తెలిసే ఉంటుంది, లేదంటే ఇలా రియాక్ట్ అవ్వదే. ఇంకా ఆలోచించకండి అత్తయ్య గారు. వాడి మాటల్ని నమ్మి మనం దిగావంటే మునిగిపోవాల్సిందే. ఓ పక్క వాడి వ్యాధి, ఇంకో పక్క వాళ్ళ ఉన్నవాడి గోల. నాకేం చేయాలో నాకేమీ తెలియడం లేదు. నువ్వేం టెన్షన్ పడకమమ్మా. టెన్షన్ పడక వాడేమైతే నాకేమిటని ప్రశాంతంగా ఉండమంటావా? కోప్పడకండి అత్తయ్య గారు. నిదానంగా ఆలోచించండి. ఏం ఆలోచించి చెప్పను? ఇప్పుడు పెళ్ళొద్దని చెప్తే సామాన్య ఊరుకుంటుందా? అత్తయ్య గారు, పెళ్లి పీటల వరకు వెళ్ళి పెళ్లి పెటాకులైతే మాత్రం బాగుంటుందా? ఆ? మీ మనవడి గురించి తెలిసి మీరు కథం తొక్కకపోతే పందిట్లో మన మర్యాద వాడు తొక్కేస్తాడు. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. అంతవరకు మనం వెళ్ళొద్దత్తయ్య గారు. ఉన్న వాటితోనే తల పీక్కుంటున్నాం, లేని వాటిని తెచ్చుకోవద్దు. వాడి తల్లి నేనే చెప్తున్నాను కదా అత్తయ్య గారు, ఆపేయండి. వాడి రోగం తగ్గాక అదే సామాన్యత చేసేద్దాం. చేస్తావు. నేను చూస్తూ ఉంటాను మరి. ప్లీజ్ అత్తయ్య గారు. సర్లే. ఎక్కడున్నాడు వాడు? హాల్లోనే ఉన్నాడు. పదండి.